ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు మీకు చామకూరతో పొట్లాలు చూపిస్తాను. శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పలుకు లేకుండా దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్ట్ తగినంత. మిక్సీలో దీన్ని ఇలా కొద్దిగా బరకగా పట్టుకొని గిన్నెలకు తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చిటికెడు సోడా, ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి చేతితోని. ఇప్పుడు ఆకులకి ఇలా తొడిమెలు తీసేసుకోవాలి. కొద్దిగా నార ఏమన్నా ఉంటే ఇట్లా తీసేసుకొని ఈ పిండి ముద్దను ఈ ఆకు సరిపడంతా పెట్టుకోవాలి. ఒక్కోసారి పెద్దగా వస్తాయి ఆకులు, ఒక్కొక్కసారి చిన్నగా వస్తాయి. మనకు కావాల్సిన సైజులో ఇట్లా పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి నీళ్ళ గిన్నె పెట్టి జల్లెడ పెట్టి కొద్దిగా ఆయిల్ రాయాలి. ఆయిల్ అప్లై చేసి పొట్లాలన్నీ ఇందులో పెట్టి ఆవిరి కొడికించాలి. ఇలా ఒక మూత బోర్లించి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆవిరి. ఇప్పుడు మూత తీసి పుల్లతో ఇలా చూసుకోవాలి ఉడికిందని. ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆర్పేయాలి. స్టవ్ ఆర్పేసి పక్కకు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేసిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఎర్ర కాలిన తర్వాత ఒక పక్కన ఇంకో పక్కకు తిరిగేసుకోవాలి అన్నీ. మూత తీసేసి ఇలా రెండు పక్కల ఎర్రగా కాగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ తీసేస్తున్నా.
ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని చూడండి, అన్నం మంచుకు కానీ సాయంత్రం పూట స్నాక్స్కి కానీ తింటే చాలా బాగుంటాయి. చూడండి, మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.